స్కేల్పై 8.8 తీవ్రతతో సంభవించినట్లు జపాన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ భారీ భూకంపంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. రష్యాలోని పెట్రో పావ్లోవ్స్క్ కమ్చాట్స్కీ నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రారంభంలో 8.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం తర్వాత 8.8గా సవరించబడిందని వెల్లడించింది. ఈ తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 3-4 మీటర్ల ఎత్తైన సునామీ అలలు రికార్డయ్యాయని వివరించింది. రష్యా అధికారుల ప్రకారం ఈ భూకంపం గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత శక్తివంతమైనదిగా నమోదైంది. ఈ భూకంపం తర్వాత జపాన్లోని హోకైడో ఉత్తర తీరంలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. జపాన్ ప్రభుత్వం పసిఫిక్ తీరంలోని ప్రజలకు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సునామీ అలల వల్ల నష్టం సంభవించే అవకాశం ఉందని, తీర ప్రాంతాలు, నదీ తీరాల నుంచి ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు, సురక్షిత భవనాలకు వెళ్లాలని సూచించింది. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రదేశాన్ని వదిలి వెళ్లొద్దని జపాన్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హవాయి రాజధాని హొనోలులు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలకు తక్షణ స్థలం ఖాళీ చేసి ఆదేశాలు జారీ చేశారు. గ్వామ్ దీవిలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే ఛాన్స్ ఉందని అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3 నుండి 4 మీటర్ల ఎత్తుతో తాకాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరికీ గాయాలు కానప్పటికీ ఒక కిండర్ గార్డెన్ భవనం దెబ్బతిన్నట్లు కమ్చట్కా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మంత్రి సెర్గీ లెబెడేవ్ తెలిపారు.